హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ వ్యాధులపై చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోరిన 87 మంది లబ్ధిదారులకు 9,61,938 రూపాయల విలువ చేసే చెక్కులను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కావలి నియోజకవర్గంలోనే వివిధ వ్యాధులపై ఇబ్బందులు పడి ముఖ్యమంత్రి సహాయ నిధి కోరిన ప్రజలకు 2,31,71,463 రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆరోగ్యశ్రీ వర్తించక తమ డబ్బులను ఖర్చు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి కోరదలుచుకుంటే అలాంటి వారికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం మన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 7 లక్షల రూపాయలు లేదు పెళ్ళేటి చిరంజీవి అమ్మ కోట సీనయ్య హలో ఈసుకోగులపల్లి లేటు పెళ్ళేటి చిరంజీవి అమ్మ దాదా సుబ్రతమ్మ ముప్పాల వెంకటరావు గారు అలుగుంట భాగం. ఓకే సార్, రెడీగా ఉండండి. రికార్డింగ్ కూడా 94 లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిలీఫ్ కింద ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ 8 నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, మా యువ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావలి నియోజకవర్గానికి 2,34,00,000 రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావలికి నిధులు వెచ్చించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం లొట్టులో ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదిద్దే క్రమంలో 8 నెలల కాలం నుంచి అహర్రాత్రులు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి 24 గంటలు 18 గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్కి అప్పచెప్పి కోల్పించుకుని తన జబ్బును నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను. దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావలి ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి మా కార్యకర్తలు, నాయకులు ప్రోత్సాహంతో ఈ రోజున రాష్ట్రంలో మనం 3వ స్థానం 4వ స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు, అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు ప్రతి పేదవాళ్ళని సేవ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తప్పకుండా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కూడా మన మీ ద్వారా కావలి నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని కూడా ఎమ్మెల్యే లెక్కలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎండోమెంట్ పరంగా కావచ్చు, లేదంటే మైనారిటీల పరంగా కావచ్చు, మసీదులు కూడా కొందరు నిధులు మంజూరు చేసేదానికి కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురామని ముస్లిం సోదరులు, ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద, అల్లా మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావలిలో కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడని మీ అందరూ కూడా మహిళా తల్లుల దినోత్సవాన్ని తెలియజేస్తూ